హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నో టాక్స్. 24 ఏళ్ల వయసులో మనం చేసే తప్పులు, పొరపాట్లు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. 24 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక రోజు రాత్రి మొబైల్ ఓపెన్ చేస్తాం. ఎవరో జాబ్లో ఉన్నారు, ఎవరో డబ్బులు సంపాదిస్తున్నారు, ఎవరో జీవితంలో ముందుకెళ్తున్నారు. అంటే సక్సెస్ వీడియోలు చూస్తాం మనం ఫోన్లో. ఆ వీడియోలతో మనల్ని మనం పోల్చుకుంటాం. ఆ వీడియోలో సక్సెస్ ఉంటే మన జీవితంలో కష్టాలు ఉంటాయి ప్రజెంట్ రన్నింగ్లో. ఆ సక్సెస్తో ఈ కష్టాలను పోలుస్తారు. 99% కుర్రోళ్ళు ఇదే చేసేది. వాళ్ళెవరో డబ్బులు సంపాదించారు, జాబ్‌లో ఉన్నారు, మనం ఇంకా ఈ కష్టాలే పడుతున్నాం అనేది. కానీ వాళ్ళు పడ్డ కష్టాలేం వీడియోలో పెట్టట్లేదు. వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు కష్టాలు పడేటప్పుడు వీడియోలు పెట్టలేదు. అదొకటి మాత్రం గమనించండి. కానీ అప్పుడే ఒక మాట అర్థం చేసుకోవాలి మనం. నేను జీవితంలో వెనకబడ్డానా? లేక వాళ్ళేమన్నా ముందుకున్నారా? వాళ్ళు కష్టాలు పడే ఉంటారు. ఓకేనా? వాళ్ళు కష్టాలు పడ్డారు. సక్సెస్ అయిన తర్వాత వీడియోలు పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు నువ్వు చూసావు. అంతే. నీ కష్టం ఎవరు చూడరు కదా! ఫస్ట్ మెయిన్ ఒక 4 పాయింట్స్ మాట్లాడుకుందాం వీటి గురించి. ఫస్ట్ పాయింట్ పోల్చుకోవడం. ఈ వయసులో చేసే పెద్ద తప్పు మన జీవితాన్ని ఇంకొకరి వీడియోతో పోల్చుకోవడం. మనం మన కష్టాలు చూస్తాం. వాళ్ళ రిజల్ట్, వాళ్ళకి వచ్చిన రిజల్ట్ వీడియోని చూస్తాం. అందుకే మనం ఓడిపోయినట్లు అనిపిస్తుంది. వాళ్ళు చూపించేది గెలిపే. వాళ్ళ లైఫ్ మొత్తం జరిగిన ప్రయాణం కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు గెలిచిన మూమెంట్సే వీడియోగా తీసి చూపిస్తారు మనకి. వాళ్ళ లైఫ్‌లో పడ్డ బాధలు, ఒడిదుడుకులు అవి మొత్తం చూపించరు. అదొకటి గమనించండి. ఓకేనా? కానీ ఎవ్వరు వాళ్ళ బాధల పోస్టులు మాత్రం పోస్ట్ చేయరు. సెకండ్ పాయింట్, మన మీద మనకే నమ్మకం లేకపోవడం. ఇది మెయిన్ పాయింట్. మన మీద మనకే నమ్మకం ఉండదు సరిగ్గా. ఎందుకంటారు? కొన్ని రోజులు అలా వెళ్ళాక మనమే మనల్ని అడుగుతాం. నేనేం చేస్తున్నాను? అదేమన్నా తప్పు ఉందా? ఆలోచించండి బాగా. మన మీద మనకి నమ్మకం లేకపోవడం. అదేమన్నా తప్పు ఉందా? ఎందుకు నాకు మాత్రం ఇలా జరుగుతుంది? నిజం ఏమిటంటే జీవితం ఆలస్యంగా మొదలుపెట్టిన వాళ్ళు కూడా చాలా దూరంగా వెళ్ళారు. కానీ ఒకళ్ళని ఒకళ్ళతో పోల్చుకోవడం, నిన్ను తక్కువగా ఆలోచించడం ఫస్ట్ అది మానేసేయండి. పాజిటివ్‌గా ఉండండి. ఎన్ని కష్టాలు పడ్డా సరే రెయ్యంపోగులు ఉంటాయండి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి జీవితంలో. కష్టాలే చూసి ఈ వయసుకే నేను వెనకపడ్డాను, నాకన్నా వయసులో ఉన్నోళ్ళు ముందున్నారు, ఇలాంటివి ఏమి అనుకోమాకండి. థర్డ్ పాయింట్, బయట నవ్వి లోపల బాధపడడం. చాలామంది 99% ఇదే చేస్తారండి. పైకి ఏదో నవ్వుతున్నట్టు ఉంటారు, లోపల చాలా బాధలు పడతారండి. చూద్దాం దాని గురించి. 24 ఏళ్ల వయసులో చాలామంది బయట నవ్వుతారండి. కానీ లోపల ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎప్పుడు సెట్ అవుతావు? స్నేహితులు అడుగుతారు, మన బంధువులు అడుగుతారు, ఫ్రెండ్స్ అడుగుతారు, అందరూ అడుగుతారండి. రేయ్ వాడు ఎట్టున్నాడు? నువ్వెప్పుడు సెట్ అవుతావు? నువ్వేదన్నా ట్రై చెయ్యి. ఇలా చాలామంది అందరూ అడిగేవాళ్ళేనండి. ఇంకా అదే చూస్తున్నావా? అని ప్రశ్నలు వినిపించకపోయినా మనసులో తిరుగుతూనే ఉంటాయండి. వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారని బయట అప్పులు తెచ్చి బిజినెస్ చేయడం, మళ్ళీ వాళ్ళు లాస్ అవ్వడం అలాంటివి చేయమాకండి. సక్సెస్ వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతే. ఫోర్త్ పాయింట్ చూద్దాం. అసలు నిజం. నువ్వు లేట్ కాలేదు. నువ్వు ఆగిపోలేదు. నీకు అది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడున్న పరిస్థితిని ఫైనల్ రిజల్ట్ కాదు. ఓకేనా? మీరు అనుభవిస్తున్న బాధలు అది ఫైనల్ రిజల్ట్ కాదు అసలు. స్టార్టింగ్ పాయింట్. కొంచెం లేట్‌గా మొదలుపెట్టావు లైఫు, లేట్‌గా సక్సెస్ వస్తుంది. మొదలు పెట్టగానే సక్సెస్ రావాలంటే ఎవ్వరికి రాదండి. ఎవరికి రాదు కదా! ఆలోచించండి ఒక్కసారి. ఆ రోజుల్లో నేను ఆగకుండా ఉండడం మంచిది అయింది అని అనుకుంటావు. ఎప్పుడు? మీరు సక్సెస్ అయిన తర్వాత. సక్సెస్ అయ్యి వన్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజుల్లో ఆగిపోయి ఉంటే సక్సెస్ వచ్చేదా? రాదు కదా!
అనేది అప్పుడు ఆలోచిస్తారు. ఎన్ని బాధలు పడ్డా కొన్నాళ్ళే బాధలు. ఓకేనండి. 24 ఏళ్ళు వచ్చాయి. జీవితం ఇంకా కష్టాలతోనే ఉంది. ఇక్కడితో ముగిసిపోయినట్టేనా అనుకోవడం పొరపాటండి. కొంతమందికి అదే స్టార్టింగ్ ఏజ్. కొంతమందికి స్టార్టింగ్ ఏజ్ అదేనండి. 24 ఏళ్ళు. అందరూ వెనకబడిపోయారు. మనం వెనకబడిపోయాం. కొంతమంది ముందుకెళ్ళారు మన తోటోళ్ళు. కానీ ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు కంపారిజన్ చేయమాకండి. కొంతమందికి అస్సలైన లైఫ్ అదేనండి. 24 ఇయర్స్ అందరూ ముందుకెళ్ళినట్టు కనిపించినా నీ టైం వచ్చినప్పుడు అర్థమైందా? నీ టైం వచ్చినప్పుడు ఇప్పుడు పరిగెత్తుతావు. నడవడం కాదు, పరిగెత్తుతావు సక్సెస్ కోసం. అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న నీకు ఒక మాట, నిన్ను నువ్వు వదిలేయకు, నీ మీద నీకు నమ్మకం పోగొట్టుకోకు. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎప్పుడైనా సక్సెస్ అవుతామనే నమ్మకంతో ప్రయత్నించు, గెలుస్తాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.